సంక్రాంతికి డాకు మహారాజు బాలకృష్ణ రాబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ హాఫ్ బాలకృష్ణ గారికి హ్యాట్సాప్ చెప్పాలండి. ఎందుకంటే ఆయన సినిమా బరిలో ఉన్న ఆయనతో పాటు ఆయన తోటి హీరో సినిమా కూడా బరిలో ఉన్న ఒక ఫ్రెండ్లీగా వాళ్ళిద్దరూ ఇంటర్వ్యూకి హాజరయ్యారు కదా ఆహాలో. ఆ ప్రమోషన్ చూస్తే అనిపిస్తుంది ఆయన మంచితనానికి ఇద్దరు సినిమాలు హిట్ కావాలని నేను కోరుకుంటున్నా. డాకు మహారాజ్ గారు నిన్న రిలీజ్ అయిన సాంగ్ అయితే అద్దిరిపోయింది. ఆయనకు అఖండ పాప సెంటిమెంటు, దాని తర్వాత ఈ మన భగవద్గీతలో కూడా పాప సెంటిమెంట్తో దీంట్లో కూడా అదే కంటిన్యూ అయింది కాబట్టి ఆ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూ అద్భుతంగా ఉందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు బాలకృష్ణది అఖండ భారీ హిట్ అయింది కదా, అఖండ కంటే బాగా హిట్ అవుద్ది అంటారు. అఖండ ఒక అది సపరేట్ ఫ్యాన్ జోన్ ఉన్నారు దానికి. అది టోటల్లీ డెవినేషనల్ ఫిలిం, అంటే భక్తి పరమైన సినిమా కాబట్టి నా అభిప్రాయం ప్రకారం డాకు మహారాజులో ఒక గెటప్ చూస్తుంటే పెద్ద ఎన్టీఆర్ లా కనబడుతున్నారు. ఆ సెంటిమెంట్ అయినా దీనికి వర్కౌట్ అయ్యి పాత ప్రేక్షకులు ఉంటారు కదా, ఎవరైతే సినిమాలకు దూరంగా ఉండి థియేటర్స్కి రాకుండా ఉంటారో వాళ్ళు కూడా ఆ గెటప్ చూసి వస్తారేమో అని నా అభిప్రాయం అండి. సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి కదా, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. మరి డాకు మహారాజు ఈ మూడిట్లలో ఏది హిట్ అవుద్ది అనుకుంటారు? అంటే ఈ 3 సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా కొంచెం డాకు మహారాజా వెనకబడి ఉంది. ఒక సాంగే రిలీజ్ చేశారు కాబట్టి కొంచెం ప్రమోషన్ స్పీడ్ పెంచితే 3 సినిమాల గురించి అభిప్రాయం చెప్పగలుగుతామండి. ఇప్పుడంటే సంక్రాంతికి వస్తున్నాం ఒక రేంజ్లో ఉండే ఆ సాంగ్తో సినిమాలో ఉందో మనం చూడాలి. ఇంకా బాలకృష్ణ గారికి అంత ప్రమోషన్ అవసరం లేకపోయినా ఈ 3 సినిమాల కన్నా కొంచెం ప్రమోషన్స్లో వెనకబడి ఉన్నారని నా అభిప్రాయం. అంతే, బాలకృష్ణ గారి క్రేజే చాలు. మీరు రాయలసీమ జిల్లాలో వస్తే బాలకృష్ణ గారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే మొత్తం బూస్ బంప్స్ కాకుండా మీకు ఆటోలకు వస్తారు, ఒక చిన్న టైప్ జాతరలా చేస్తారండి. అలా ఉంటుంది బాలకృష్ణ గారి క్రేజ్ రాయలసీమ జిల్లాలో నా అభిప్రాయం అండి. ఈ సంక్రాంతి మునగాడు ఎవరంటారు ఫైనల్గా? అన్ని 3 సినిమాలు వాటి జోనర్లో ఉన్నాయి కాబట్టి ఒకటేమో పొలిటికల్ డ్రామా, ఒకటేమో సమాజానికి డాకు మహారాజా అంటే అప్పటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి అనేది ఒక ప్యూర్ సినిమాటిక్గా రాబోతున్న సినిమా. ఇంకొకటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారు క్లీన్ హిట్, అంటే సింగిల్గా సందేవ్ వచ్చినా అది ఫ్యామిలీకి అంత నచ్చలేదు. ఈ సినిమాలో ఆయన ప్యూర్ ఫ్యామిలీ లుక్లో కనబడుతున్నారు కాబట్టి ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించే సినిమాలు ఈ మధ్య చాలా తక్కువ వచ్చాయి. ఎందుకంటే ప్రతి సినిమాలో ఏదో ఒక వల్గర్ సీను, వల్గర్ పాట పెట్టడం జరిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ కాబోతుంది. పాటలు కానీ అన్నీ క్లీన్గా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఫ్యామిలీస్ ఈ సినిమాని ఆదరిస్తారని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ.